ఓన్లీ ఈ సర్వీస్ సెంటర్లోనే ఇలా ఉందా, లేకపోతే అన్ని సర్వీస్ సెంటర్స్ ఇంతేనా? గాయస్, ఈరోజు అయితే మన బైక్ని జనరల్ సర్వీస్కి అయితే తీసుకెళ్తున్నాము. సర్వీస్ రిమైండర్ అయితే వచ్చింది, సో జనరల్ సర్వీస్కి వెళ్తున్నాం. బైక్ని ఎప్పుడు సర్వీసింగ్ తీసుకెళ్ళినా జనరల్గా అక్కడ సర్వీస్ సెంటర్లో బజాజ్ ఆయిల్ ఏదైతే రికమెండ్ చేస్తారో దాన్నే యూజ్ చేసేవాడిని. కానీ ఈసారి ఆయిల్ అయితే చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను, మోటల్కి షిఫ్ట్ అవుదాం అనుకుంటున్నాను. సర్వీస్ అనేది టైం టు టైం అనేది చేయాలి, లేకపోతే ఇంజిన్ ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. కంప్లైంట్స్ అయితే ఏమీ లేవు, సో జనరల్ సర్వీసే, ఎక్కువ కాస్ట్ అయితే అవ్వదు. ఆ డీటెయిల్స్ అన్నీ ఎంత అవుతుందో షోరూమ్కి వెళ్ళి ప్రైసింగ్ అంతా నేను మీకు చూపిస్తాను ఈరోజు. యాక్చువల్లీ ఆయిల్ అయితే చేంజ్ చేయించాల్సిన అవసరం అయితే లేదు, ఎందుకంటే నేను ఆయిల్ చేంజ్ చేయించిన తర్వాత ఒక 3000 తిరిగాను అంతే. ఇంకో 1000 to 1500 కిలోమీటర్స్ అయితే ఈజీగా తిరగచ్చు. కానీ ట్రిప్కి అయితే ప్లాన్ చేశాను. ట్రిప్ మధ్యలో ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేయించడానికి తిరగడం కంటే ముందలే చేంజ్ చేయించేసి వెళ్తే ఏ గోలా ఉండదు. అందుకనే జనరల్ సర్వీస్ చేపిద్దామని వచ్చాను. షోరూమ్కి అయితే వెళ్ళాను. జనరల్గా ఇప్పుడు బజాజ్ సర్వీస్ సెంటర్లో వాళ్ళు ప్రొవైడ్ చేసే ఆయిల్నే యూజ్ చేసేవాడిని. ఈసారి మోటార్లో అయితే ట్రై చేద్దాం అనుకొని వెళ్ళాను. ఆ సర్వీస్ సెంటర్లో వాళ్ళు ఏమైనా చేంజ్ చేస్తారేమో నేను ఆయిల్ తెచ్చుకుంటే అని. వాళ్ళు చెప్పడం అయితే మాత్రం ఓన్లీ బజాజ్ సర్వీస్ సెంటర్లో వాళ్ళు ఏ ఆయిల్ అయితే చెప్తారో అదే చేంజ్ చేస్తాం, మనం బయట నుంచి తెచ్చుకున్నది అయితే చెయ్యరు అని అయితే చెప్పారు. సో ఇంకేం ఆప్షన్ లేక వచ్చాను. అంటే ఇక్కడ ఇంకోటి ఉండి ఒంగోలులో గ్యారేజ్, దాని పేరు అయితే తెలీదు. అక్కడ అన్ని బైక్ యాక్సెసరీస్ అమ్ముతారు అండ్ ఆల్సో సర్వీస్ కూడా చేస్తారు. అది మోస్ట్లీ వాళ్ళు రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్కే చేస్తారు. అడుగుతాను ఒకసారి నా బైక్ డామినార్ బైక్ కూడా ఏమైనా చేస్తారేమో. ఇన్ కేస్ చేస్తారు అంటే వెళ్ళి చేంజ్ చేయించుకుంటాను అక్కడే. లేదు అంటే ఇంక షోరూమ్కి వచ్చేసి ఆ బజాజ్ ఆయిలే ఫిల్ చేయించుకుంటాను. ఇంక వేరే ఆప్షన్ లేదు మనకి. నేను చెప్పిన బైక్ యాక్సెసరీస్ ఉంటాయని చెప్పాను కదా, అది ఇదే విఆర్ రాయల్ ఎన్ఫీల్డ్ సర్వీస్ సెంటర్ ఇక్కడ ఉంటుంది ఒంగోలులో. నాకు తెలిసి మోటుల్ ఆయిల్ అనేది దొరికేది వీళ్ళ దగ్గరే అని నేను అనుకుంటున్నాను. అంటే నేను చాలా షాప్స్ అయితే తిరిగాను ఇంజిన్ ఆయిల్ కోసం, స్పేర్ పార్ట్ షాప్స్ ఎక్కడా లేదు, ఇక్కడ మాత్రమే ఉంది. ఇక్కడే ఉన్న సర్వీస్ చేస్తారేమో కనుక్కుందాం దిగేసి. ఇది మనం చూస్తున్న ఆయిల్ అయితే మాత్రం 1525 మోటల్ 7100 1050 ఫుల్లీ సింథటిక్ ఆయిల్. ఇది పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంటుంది. అడుగుదాము వెళ్ళి కౌంటర్లో ఆయిల్ చేంజ్ చేస్తారేమో అని. ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్ తెచ్చుకుంటాను. ఫిల్టర్ ఒక్కటి చాలు కదా. మొత్తానికి ఇప్పుడే కనుక్కున్నాను. అక్కడ షాప్లో అడిగాను, టెక్నీషియన్ కనుక్కోమన్నారు. అతన్ని అడిగితే చేంజ్ చేస్తాము. ఆయిల్ ఫిల్టర్ అయితే బయట ఎక్కడ దొరకలేదు. ఇంకా షోరూమ్కి వెళ్ళి ఆయిల్ ఫిల్టర్ని అయితే తీసుకోవాలి. ఆయిల్ ఫిల్టర్ తీసేసుకొని వీళ్ళ దగ్గరికి వస్తే ఆయిల్ కూడా వీళ్ళ దగ్గరే ఉంది కాబట్టి సో వీళ్ళే చేసేస్తామని చెప్పారు.
ఓన్లీ ఈ సర్వీస్ సెంటర్లోనే ఇలా ఉందా, లేకపోతే అన్ని సర్వీస్ సెంటర్స్ ఇంతేనా? లైక్ ఎలా అంటే మనకు నచ్చిన ఆయిల్ తీసుకెళ్ళి ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేయమంటే చేయరా? మీకు తెలిస్తే కమెంట్లో చెప్పండి. బజాజ్ షోరూము సర్వీస్ సెంటర్ ఇక్కడ ఉంటుంది. 2 బ్రాంచెస్ ఉన్నాయి వీడికి. ఒక బ్రాంచ్లోనేమో ఈ డామినార్ 400 NS 400లు అవి సేల్ చేస్తారు, సర్వీస్ ఇక్కడ జరిగిద్ది. ఇంకో బ్రాంచ్లోనేమో పల్సర్ 150 NS 200లో ఉంటాయి కదా, అవి ఇంకో బ్రాంచ్లో అమ్ముతారు. నేను సర్వీసింగ్కి ఇప్పుడు చూపించిన షోరూమ్కి అయితే రావాలి. అక్కడికి వెళ్ళి ఆయిల్ ఫిల్టర్ అడిగితే ఆయిల్ ఫిల్టర్ ఇక్కడ ఉండదు, వేరే బ్రాంచ్కి వెళ్ళండి అంటున్నాడు. అది దగ్గర కాదు, అది ఊరి చివరి ఎక్కడో ఉంటుంది ఆ బ్రాంచ్. ఇక్కడ ప్లాటినా 150 పల్సర్ 150 అవి ఇక్కడ సేల్స్ జరుగుతూ ఉంటాయి. ఇది మెయిన్ బ్రాంచ్ కూడా, సర్వీస్ సెంటర్ వెనకాల ఉంటుంది. ఈ షోరూమ్ని అస్సలు మర్చిపోలేను, ఎందుకంటే ఈ బైక్ డెలివరీ అప్పుడు చాలా గొడవలు జరిగినాయి. ఆ మేనేజర్ని తిట్టి మామూలుగా కాదు. ఇప్పుడు అక్కడ ఆ సర్వీస్ సెంటర్లో పార్ట్స్ అమ్మరంట, ఇక్కడికే రావాలంట. ఇదేం దిక్కుమాల సర్వీస్ సెంటర్లో నాకైతే అర్థం కాదు. సో ఇక్కడ అడుగుదాం. నా డామినార్ ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్ కావాలి. అక్కడికి వెళ్తేనే ఇక్కడికి వెళ్ళి తీసుకోమన్నారు. అక్కడ స్పేర్స్ అమ్మరంట. ఇక్కడ అమ్మం స్పేర్స్, అక్కడికి తెచ్చుకోవాలి. మేము తెచ్చుకోవాలనగానే ఇక్కడికి వచ్చి తెచ్చుకుంటాం అన్నారు. పార్ట్ ఒక్కటి చాలన్నా, నాకు పార్ట్ ఒక్కటి చాలు తీసుకెళ్ళడానికి, సర్వీసింగ్ కాదు. సెంటర్లో ఆయిల్ ఫిల్టర్ అయితే తీసుకున్నాను, 89 రూపీస్ అంట. సో ఇది తీసుకొని అక్కడ ఇందాక చెప్పాను కదా విఆర్ రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ సర్వీస్ అని, అక్కడికి వెళ్ళి ఆయిల్ అయితే చేంజ్ చేయించుకుందాము. అది చేంజ్ చేయించాక ఎంత కాస్ట్ అయింది ఏంటి అనేది అయితే చెప్తాను. మనకి ఆయిల్ చేంజ్ అయితే చేయించాము అక్కడే, విఆర్ రాయల్ ఎన్ఫీల్డ్ సర్వీస్ సెంటర్లోనే. మొత్తం 1.7 లీటర్స్ ఇంజిన్ ఆయిల్ పట్టిద్ది కాబట్టి, సో నేను 1 లీటర్ బాటిల్స్ అయితే తీసుకున్నాను. ఆయిల్ వరకు వచ్చేసి 980 ఉంది 1 లీటర్ ఆయిల్. సో 1 లీటర్ ఆయిల్స్ తీసుకున్నాను. సో 1960 పడింది. అండ్ ఆయిల్ చేంజ్ చేసినందుకు ఒక 200 తీసుకున్నాడు అన్న అయితే మాత్రం. ఆయిల్ ఫిల్టర్ ఒక 90 రూపీస్, మొత్తం 2300. దీని జనరల్ ఆయిల్ చేంజ్ చేసినందుకు 2300 అయితే అయింది. ఓకే ఫైన్, బాగానే చేశాడు. ఐ మీన్ కొన్ని చోట్ల నట్స్ అయితే లూజ్ అయిపోయినాయి, మిస్ అయినాయి. అవి అన్నయ్య చూసి చేశాడు. డిఫరెన్స్ అయితే చాలా తెలుస్తుంది. లైక్ ఆ బజాజ్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్న ఇంజిన్ ఆయిల్కి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. వెంటనే ఇప్పుడే తెలుస్తుంది. ఇంజిన్ అనేది చాలా స్మూత్గా వెళ్తుంది దాంతో పోల్చుకుంటే. ఇంకా నుంచి అయితే నేను రెగ్యులర్గా మోటోలే యూజ్ చేస్తాను. అంటే మిగిలింది ఇంకా 300 ml మిగిలింది, 2 లీటర్స్ తీసుకున్నా కదా. నెక్స్ట్ టైం ఆయిల్ చేంజ్ అయ్యేటప్పుడు ఇది ఉపయోగపడుతులే అని తీసుకొచ్చుకుంటున్నాను. అంటే 1.5 లీటర్ బాటిల్ కూడా ఉంది. ఆ 1.5 లీటర్ బాటిల్ కొనేసుకొని ఇది మిక్స్ చేసుకుంటే సరిపోయింది. ఇంకా అందుకని మిగిలింది కూడా తెచ్చుకుంటున్నాను, ఇంటికి తీసుకెళ్తున్నాను. బైక్ సర్వీసింగ్ చేయించడానికి అయితే రీజన్ ఉంది. ఒక ట్రిప్కి అయితే వెళ్తున్నాను, రైడ్ ప్లాన్ చేశాను. ఒక రైడ్ అయితే ప్లాన్ చేశాను. సో ఆల్మోస్ట్ ఒక 3000 ఏమో తిరుగుతాను.
సో ఈ 3000లో ఈ ఆయిల్ చేంజ్ చేయించినందుకు నేను అబ్జర్వ్ చేస్తాను ఎలా ఉంది పర్ఫార్మెన్స్ అనేది. అండ్ దాని యొక్క రివ్యూ కూడా అయితే ట్రిప్ అండ్ రైడ్ ఎండింగ్ అయిపోయిన తర్వాత మీకు ప్రొవైడ్ చేస్తాను. దట్స్ ఇట్ గైస్.